హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోలో 392 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,500 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ను రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 394 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో నుండి కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 157 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 32 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 117 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 60 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,500 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు ఇతర గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషను 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్ కట్ చేయడం జరుగుతుంది. ఇందులో 100 క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25%, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 75% ఉంటాయి. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. 30 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్లో అంటే టైర్ 1 ఎగ్జామినేషన్లో మీరు 100 మార్క్స్ గాను అన్రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 35 మార్కులు రావాలి. ఓబీసీ వాళ్ళకైతే 34 మార్కులు, ఎస్సీ ఎస్టీలకైతే 33 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 35 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇందులో నుండి మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి టైర్ 2కి అంటే స్కిల్ టెస్ట్కి మరియు పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పోస్టుకు 5 చొప్పున ఈ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.